హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ ప్రపంచంలో మొత్తం 195 కంట్రీస్ అఫీషియల్గా ఉంటే మన పక్కనే వచ్చి పడిన చెత్త అనమాట. సో పాకిస్తాన్ గురించి. సో పాకిస్తాన్ గురించి ఎందుకు ఇప్పుడు వీడియో అని అడిగితే లేటెస్ట్గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే పిఎన్జీ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, ఫేమస్ కంపెనీ. సో వాళ్ళు కూడా అఫీషియల్గా పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్ళిపోయారు అనమాట. పాకిస్తాన్లో వాళ్ళ ఆపరేషన్స్ అన్ని క్లోజ్ చేసేశారు. సో చూసుకోండి, లాస్ట్ 1.5 monthలో మనం చూసుకుంటే దాదాపు 1.5 to 2 months అనుకుంటాను. సో మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది, పిఎన్జీ వెళ్ళిపోయింది, జిలెట్ వెళ్ళిపోయింది. సో వరుసగా కంపెనీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి అనమాట. సో మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో ఉందా అని మీరు షాక్ అవ్వచ్చు. షాక్ అవ్వకండి, ఎందుకంటే ఫస్ట్ న్యూస్ విన్నప్పుడు నేను కూడా అలాగే షాక్ అయ్యాను. కానీ మైక్రోసాఫ్ట్ నిజంగానే ఉన్నింది పాకిస్తాన్లో, కానీ ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది అనమాట. సో వీళ్ళకి అసలు వీళ్ళ దేశాన్ని నడపడం చేత కాదు. పోనీ పక్క వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు కనీసం వాళ్ళని గెలకూడదు అని కూడా ఉండదన్నమాట వీళ్ళకు. అసలు కనీసం వాళ్ళు ఎంతసేపు పక్క వాళ్ళని టార్చర్ చేయాలి, పక్క వాళ్ళని టార్గెట్ చేయాలన్నట్టే బతుకుతుంటారు. సో వాళ్ళ కంట్రీనే అంటే అంతే అనమాట, ఫుల్లీ రాడికలైజ్డ్ కంట్రీ. సో సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళ కంట్రీ పరంగా చూసుకుంటే వాళ్ళు ఐఎంఎఫ్ ఇచ్చే లోన్ల మీద బతుకుతున్నారు. సో లేటెస్ట్గా మీకు న్యూస్ కూడా తెలిసే ఉంటుంది, మీకు తెలుసు కదా. సౌదీ అరేబియా తర్వాత పాకిస్తాన్ ఈ రెండు లేటెస్ట్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏమని అంటే మనకు నాటో టైప్ అగ్రిమెంట్ అనమాట. సో ఒకవేళ ఎవరైనా సౌదీ అరేబియాని టార్గెట్ చేస్తే అది పాకిస్తాన్ని టార్గెట్ చేసినట్టు, ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్ని టార్గెట్ చేస్తే అది సౌదీ అరేబియాని కూడా టార్గెట్ చేసినట్టు అని చెప్పి ఒక నాటో స్టైల్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. సో ఏం జరిగింది, కట్ చేస్తే మనకు ఇజ్రాయెల్, మీకు తెలిసే ఉంటుంది, ఇజ్రాయెల్ అసలు మిడిల్ ఈస్ట్లో చాలా పవర్ఫుల్ కంట్రీ. సో వాళ్ళు పాకిస్తాన్ ఫ్యూయల్ ట్యాంకర్ అనమాట. సో దాని మీద అటాక్ చేశారు. సో ఈ ట్యాంకర్ ఏంటి అంటే ఇరాన్ దగ్గర ఫ్యూయల్ని కొని దాన్ని వాళ్ళు సప్లై చేస్తున్నారు అనమాట యెమెన్కి. సో దాని మీద వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేశారు. సో ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేస్తే దాన్ని సైలెంట్గా ఉంచేశారు అన్నమాట పాకిస్తాన్ వాళ్ళు. September 17th జరిగింది అటాక్. అది లేటెస్ట్గా బయటకు వచ్చిందనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా వస్తుందా అంటే ఇంతవరకు ఎవరు రెస్పాండ్ కాలేదు, రియాక్ట్ కాలేదు అనమాట. సో వీళ్ళని ఎలా వాడుకుంటున్నారంటే పాకిస్తాన్ వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళని అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చి వాళ్ళని కాపాడారనమాట. సో పాకిస్తాన్ మీద ఏదైనా అటాక్ జరిగితే ఎవడు పట్టించుకోడు, కనీసం వాళ్ళు ఉన్నారని కూడా ఎవరు పట్టించుకోరు అనమాట. సో అలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ అనే కంట్రీనే నిజానికి సౌదీ అరేబియా వాళ్ళు ఇచ్చే ఫండింగ్తో కూడా నడుస్తుంది అనమాట ప్రస్తుతానికి. వాళ్ళకి ఇస్లామిక్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. సో ఆ బ్యాంక్లో వీళ్ళు $1 billion ఏమో అలా డబ్బులు ఉంచారు. ఒక డబ్బుల్ని అలా పెట్టి ఉంచారు సౌదీ అరేబియా వాళ్ళు అంతే. సో సేఫ్టీగా అనమాట. సో దీన్ని మీరు వాడుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితుల్లో, బట్ ఒక సేఫ్టీ నెట్ కింద దీన్ని ఇలా పెట్టుకొని ఉండండి అని చెప్పి ఒక $1 billion వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు ఇచ్చారనమాట. సో వీళ్ళ కంట్రీ చూసుకోండి, అసలు ఫైనాన్షియల్గా కూడా ఎంత వీక్ అనేది చూసుకోండి. వీళ్ళు మీకు ఇంకొక న్యూస్ అయితే వచ్చిందనమాట లేటెస్ట్గా. ఏంటంటే మీకు గుర్తుండే ఉంటుంది, 2009లో T20 వరల్డ్ కప్ జరిగింది, అది పాకిస్తాన్ గెలిచింది. సో వాళ్ళ టీంలో ఒక స్పిన్నర్ ఉన్నాడు, సయ్యద్ అజ్మల్ అని ఒక స్పిన్నర్ ఉన్నాడు అనమాట. సో తనకు కూడా చెక్ వచ్చింది. విన్ అయిన టీం మెంబర్స్ అందరికీ చెక్స్ ఇస్తారు కదా జనరల్గా. సో అట్లాగే వీళ్ళకి కూడా ఇతనికి కూడా చెక్ ఇచ్చారు గవర్నమెంట్ తరపు నుంచి. సో ఇతను దాని తర్వాత క్యాష్ చేసుకుందామని చెప్పి వాళ్ళు వెళ్తే గవర్నమెంట్ చెక్ కూడా బౌన్స్ అయిందనమాట. సో ఊహించండి ఒకసారి, ఒక గవర్నమెంట్ చెక్ ఇస్తే ఆ చెక్ కూడా బౌన్స్ అవ్వడం అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి. 2009లో జరిగింది ఇది కూడా, అది మీరు చూడండి. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చుండొచ్చు, బట్ ఇచ్చిన టైంలో అది ఇతను ఎన్కాష్ చేసుకోవాలి కదా, ఎన్కాష్ చేసుకోవాల్సిన టైంలో బ్యాంకుకి వెళ్తే అది బౌన్స్ అయిందనమాట. సో అదే ఆయన లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు ఆయప్ప. సో ఇలాంటి కండిషన్స్ అనమాట వాళ్ళకి. ఒక గోధుమల కోసం కొట్టుకొని చచ్చిపోయేంత దారుణమైన పరిస్థితులు ఆ కంట్రీలో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ ఆర్మీ చీఫ్ వెళ్ళి లేటెస్ట్గా బలూచిస్తాన్ని ట్రంప్కి అమ్మేయాలని చూస్తున్నాడు. సో ఆల్రెడీ చైనా వాళ్ళు బలూచిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఏదైనా చేద్దాం అనుకొని చాలా గ్రాండ్గా $60 billion ఖర్చు పెట్టారు. దాదాపు CPEC అంటారనమాట, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్.
మన వాళ్ళు అయితే దాన్ని ముద్దుగా చైనా పాకిస్తాన్ ఎక్స్‌ప్లాయిటేషన్ కారిడార్ అని చెప్పి కూడా పేరు పెట్టారు. మనకు చూస్తే మన అంబాసిడర్స్ వీళ్ళంతా అలా పేరు పెట్టారనమాట. సో ఆ సిబిఈసి అనే ప్రాజెక్ట్ పెట్టి $60 బిలియన్ అనమాట. సో మీరు చూడండి, పాకిస్తాన్ మనకు వెస్ట్ సైడ్, ఐ మీన్ మనకు కరాచీ వైపుకి రావాలి. చైనా మనకు ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో చైనా ఈస్ట్ సైడ్ ఉంటుంది. చైనా నుంచి దాటుకొని, ఐ మీన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాటుకొని పంజాబ్, బలూచిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఎండ్ వరకు వచ్చి గ్వాదర్ అనే ప్లేస్కి రావాలన్నమాట. అక్కడ చైనా వాళ్ళు పోర్ట్ కట్టారు. సో ఇది బేసిక్గా చైనా దీన్ని ఆల్టర్నేట్గా తీసుకుందనమాట. దేనికి? మనకు మలాకా స్ట్రైట్ ఏదైతే ఉందో అండమాన్ రీజియన్, ఇక్కడ నుంచి ఇండియన్ ఓషన్ నుంచి రాకుండా ఆల్టర్నేట్ కింద డైరెక్ట్గా మెడిటరేనియన్ సీ తర్వాత సూయజ్ కెనాల్ వైపుకి వెళ్ళిపోవడానికి ఆప్షన్ అనమాట. సో చైనా ట్రేడ్ని మనం ఎప్పుడైనా బ్లాక్ చేసే కెపాసిటీ ఉంది మనకు, ఇండియాకు ఉంది అని భయంతోటే వాళ్ళు సిబిఈసి ప్రాజెక్ట్ని కట్టుకున్నారు. సో దాని మధ్యలోనే ఆపివలసి వచ్చిందనమాట. మొత్తం ఆగిపోయింది కంప్లీట్గా. ఎందుకు అంటే మీకు న్యూస్ చాలాసార్లు చూసే ఉంటారు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సో వీళ్ళు అటాక్ చేసి దాదాపు చైనా వాళ్ళని చంపేయడము, తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని చంపేయడము, ఇది రెగ్యులర్గా జరుగుతుంది. లిటరల్లీ ఇంకా చైనా వాళ్ళు చేతగాక దాదాపు ఆపేశారనమాట. సో ఇప్పుడు ఈ సిబిఈసి కింద వీళ్ళు ఖర్చు పెట్టిన $60 బిలియన్ చైనా వాళ్ళు లోన్ కింద ఇచ్చారు పాకిస్తాన్. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే పాకిస్తాన్ ఆ లోన్ తీర్చాలి. $60 బిలియన్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర $1 బిలియన్ కోసం వాళ్ళు అప్పు కోసమే ఐఎంఎఫ్ దగ్గరికి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు. అట్లాంటిది మీరు చూడండి, $60 బిలియన్ అంటే ఇంపాసిబుల్, లక్షల కోట్లు వద్ది. సో అంత కెపాసిటీ పాకిస్తాన్ దగ్గర లేదు. సో వాళ్ళు డ్యూ డేట్ని ఎక్స్టెండ్ చేయించుకుంటూ చైనాతో గడుపుతున్నారు అన్నమాట ప్రస్తుతానికి. సో ఇంకా చైనాతో కాదు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా అమెరికాను పట్టుకున్నారు. ఎందుకంటే చైనా ఇంకా ఇవ్వదు డబ్బులు. సో పాత అప్పు తీర్చేంత వరకు కొత్త అప్పు అయితే చైనా ఇవ్వదు అనమాట. కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే అమెరికా దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అమెరికాకు ఈ సర్క్రీక్ దగ్గర మిలిటరీ బేస్ ఇవ్వాలి అనేది వాళ్ళ ప్లాన్. సో మనం చూస్తే లాస్ట్ 48 అవర్స్లో చూస్తే మీరు న్యూస్ చూసే ఉంటారు. రాజ్నాథ్ సింగ్ గారు, మన డిఫెన్స్ మినిస్టర్ కానీ, లేకపోతే మన ఆర్మీ చీఫ్ కానీ, లేకపోతే ఎయిర్ చీఫ్ కానీ, ముగ్గురు మాట్లాడారనమాట. ఇంకా నేవల్ చీఫ్ ఒక్కరే బాకీ ఉన్నారు. ఈ సర్క్రీక్ జోలికి కనుక ఒకవేళ పాకిస్తాన్ వస్తే పాకిస్తాన్ అనేది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది, మేము అసలు జియోగ్రఫీ మొత్తాన్ని కూడా మార్చేస్తాము అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. అక్కడ మిలిటరీ బేస్ కడితే మాత్రము అని. ఎందుకంటే ఈ సర్క్రీక్కి కరెక్ట్గా మనం చూసుకుంటే సదరన్ సైడ్లో ఇండియా ఉంటుంది, తర్వాత మనకు పైన అప్పర్ సైడ్ చూసుకుంటే సింధ్ రీజియన్ ఉంటుంది అనమాట. సో మనకు ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం మనకు సర్క్రీక్ మధ్యలో నుంచి ఇంటర్నేషనల్ బార్డర్ వెళ్ళాలి. సో యాక్చువల్గా మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కూడా మనకు ఇదే జడ్జిమెంట్ ఇచ్చారనమాట. సర్క్రీక్ అనేది ఇండియాకి ఇచ్చారు. సో వాళ్ళు దీనికి పాకిస్తాన్ ఒప్పుకోలేదన్నమాట. వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి చేయాలని చూశారు. సో యాక్చువల్లీ ఇంకొక న్యూస్ ఏమొస్తుందంటే సర్క్రీక్ త్రూగా మనకు గుజరాత్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళు రూట్స్ చూస్తున్నారు అని చెప్పి అనమాట. ఎందుకంటే ఏమైనా అటాక్ చేయడానికా, లేకపోతే వాళ్ళ స్లీపర్ సెల్స్ స్కేప్ చేయడానికి ఏదైనా కావచ్చు. సో వాళ్ళు స్లీపర్ సెల్స్ని మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే మన కళ్ళు కప్పి లోపల రావడానికి ఎలాగైనా కావచ్చు, మొత్తానికి ట్రై చేస్తున్నారని ఇంటెల్ కావచ్చు. మొత్తానికి మన వాళ్ళు అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే వీళ్ళు చెప్తే వినే రకమైతే కాదు వీళ్ళ కంట్రీ. వాళ్ళు ఒక రాడికలైజ్డ్ కంట్రీ. మీరు చూసుకోండి, వాళ్ళ చుట్టూ శత్రువులే ఉన్నారు. ఇండియా ఒక శత్రువు, చైనా వాళ్ళని నమ్మదు. సో పైన ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళ గొడవ ఉంది, టీటీపీ అంటారు, తెరికే తాలిబాన్ పాకిస్తాన్. వాళ్ళు పస్తూన్ సంబంధించిన వాళ్ళు కంప్లీట్గా తాలిబాన్తో కలిసిపోవాలని వాళ్ళు చేస్తున్నారు అనమాట గొడవ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆ ఏరియా మొత్తం. సో ఆ ఏరియాలో మొత్తం గొడవ అనమాట కంప్లీట్గా. అదొక సపరేట్ కంప్లీట్గా విడిపోయి పాకిస్తాన్ నుంచి కంప్లీట్గా విడిపోయి వాళ్ళు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోవాలనేది వాళ్ళ ప్లాన్. మీరు పైన చూస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని వాళ్ళు ఒకటిగా ఫామ్ అయ్యి వాళ్ళు బలూచిస్తాన్ సపరేట్ కంట్రీగా ఏర్పడాలని వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బలూచిస్తాన్లో ఉండే మినరల్స్ కోసమే ట్రంప్ ఇంత రచ్చ చేస్తున్నాడు అనమాట. సో పాకిస్తాన్కి ఇంత సపోర్ట్ చేస్తున్నాడు. ఏ రోజైతే ఇంకా మా చేత కాదు, బలూచిస్తాన్లో మేము మినరల్స్ని తీయలేము అని ఎప్పుడైతే ట్రంప్ కనిపిస్తుందో పాకిస్తాన్ని నెట్టేస్తాడు అన్నమాట కంప్లీట్గా.
సో చూడాలి, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అక్కడ లోకల్స్ కాబట్టి వాళ్ళకి తెలిసినంతగా పాకిస్తాన్ ఆర్మీ కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారు అక్కడ ఏరియాస్లో వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయాలి లా అండ్ ఆర్డర్ అని చాలా ట్రై చేశారు ఆర్మీ వాళ్ళు. సో వాళ్ళ చేత కాలేదు. ఎందుకంటే మీరు ఇదివరకు న్యూస్లో వినుంటారు, జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ని వాళ్ళు హైజాక్ చేసి 100 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని చంపేశారనమాట. సో అది వాళ్ళ చేత కాదు. సో బలూచిస్తాన్ అనేది కూడా వాళ్ళకు ఇంపాసిబుల్. సో ఇది ఇంటర్నల్ అయితే. ఎక్స్టర్నల్గా చూసుకోండి, ఆఫ్ఘనిస్తాన్తో గొడవ, ఇండియాతో గొడవ, ఇరాన్తో గొడవ అనమాట. సో మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్ ఎప్పుడైతే పాకిస్తాన్ని టార్గెట్ చేస్తుందో అక్కడి నుంచే పాకిస్తాన్ అంతం స్టార్ట్ అయిపోయిందని మనం అనుకోవచ్చు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఒక్కసారి ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం మొదలెట్టింది అంటే ఆ కంట్రీ ఇంకా చాలా ఎండింగ్కి వచ్చేసినట్టు లెక్క అనమాట. ఎందుకంటే మీరు చూడండి, ఇరాన్లో కూడా వాళ్ళు అలాగే టార్గెట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్ అనమాట. సో పాకిస్తాన్ని టార్గెట్ చేస్తామో అని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చెప్తోంది. లేటెస్ట్గా ఫస్ట్ అటాక్ అనమాట ఇది పాకిస్తాన్ ట్యాంకర్ మీద. సో చూడాలి, పాకిస్తాన్ వాళ్ళు రియాక్ట్ కూడా అవ్వలేదు. సో ఏదైనా రియాక్ట్ అయితే మళ్ళీ అటాక్ చేస్తారేమో అనే భయం కూడా కావచ్చు. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒక పక్క సింధూర్ 2.4కు మన కంట్రీ రెడీ అవుతోంది, ఇంకో పక్క ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇరాన్ వాళ్ళు వాళ్ళకు సహాయం చేయరు. సో సిచ్యువేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూడాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్ సైడ్స్ శత్రువుల్ని రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే చైనా కూడా దూరం తిరిగితే ఇంకా పాకిస్తాన్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ చుట్టూ శత్రువులు ఉన్నట్టు తయారైపోద్ది అనమాట. సో చూడాలి ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది పాకిస్తాన్ అనేది. మనం చెప్పుకుంటే కనీసం ఒక 5 years సస్టైన్ అయితే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. సో త్వరలోనే విడిపోతుంది ఖచ్చితంగా బలూచిస్తాన్ ఒక సపరేట్ కంట్రీ. సింధ్ మనం చూసుకుంటే సింధ్ ప్రావిన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ దాంట్లో కూడా ర్యాలీస్ అవి ఇవి జరుగుతున్నాయి. సో మన సైడ్ చూసుకుంటే ఇండియా సైడ్ జమ్మూ కాశ్మీర్ సైడ్ POJK ఆల్రెడీ చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 8 మంది వరకు చచ్చిపోయారని కూడా న్యూస్ వస్తుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న గొడవలు ఇదంతా చూస్తే కంప్లీట్గా పాకిస్తాన్ సరౌండెడ్ బై ఎనిమీస్ అనమాట. ఏ క్షణంలో అయినా ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా లేదు అండ్ మిలిటరీ కెపాసిటీ కూడా లేదు. కాబట్టి కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది హిస్టరీలో అని చెప్పి ఉత్త పంజాబ్ మాత్రమే మిగిలిపోవచ్చు అనమాట పాకిస్తాన్. సో మీరేమనుకుంటున్నారు, 5 yearsలో ఇది జరుగుతుందా అనేది, ఎలా జరుగుతుంది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.